నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. సాధారణంగా మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటాం? ఇడ్లీ ఎలా ఉంది, వడ కాలిందా, సాంబార్ టేస్టీగా ఉందా అని డిస్కస్ చేయడానికి కదా. కానీ కర్ణాటక కాంగ్రెస్లో మాత్రం ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్లేట్లలో ఇడ్లీలతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీని కూడా వడ్డించేశారు. అవునండి, మీరు విన్నది నిజమే. కర్ణాటక పాలిటిక్స్లో ఎప్పటి నుంచో నడుస్తున్న రొటేషనల్ సీఎం అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇవాళ బెంగళూరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో క్లైమాక్స్కి వచ్చేసింది. 77 ఏళ్ల సీనియర్ మోస్ట్ లీడర్ సిద్ధరామయ్య తన సీఎం పదవికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా రాజీనామా సమర్పించబోతున్నారు. మరి తదుపరి సీఎం ఎవరు? ఇంకెవరు? మన డీకే శివకుమారే. అయితే ఈ కుర్చీ మార్పిడి వెనక జరిగిన పొలిటికల్ డ్రామా, సీన్ల వెనక జరిగిన ఢిల్లీ పంచాయతీలు, ఆఖర్లో డీకే శివకుమార్ ఏకంగా సిద్ధరామయ్య కాళ్లు మొక్కడం, వీటన్నిటి వెనక ఉన్న అసలైన ట్విస్ట్లేంటో మన ఇన్డెప్త్ అనాలిసిస్తో చూద్దాం. ఇక కథలోకి వెళితే, నిన్నటి వరకు మన సిద్ధరామయ్య ఎలా ఉండేవారంటే, కుర్చీ నాది, నేనే 5 ఏళ్లుంటా అన్నట్టుగా ఉండేవారు. కానీ బుధవారం నాడు ఢిల్లీలో ఒక హై లెవెల్ రాజకీయ ఆపరేషన్ జరిగింది. ఏఐసిసి బాస్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సుర్జేవాలాలు అంతా కలిసి సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను ఢిల్లీకి పిలిపించి కూర్చోబెట్టారు. అక్కడ రాహుల్ గాంధీ రంగంలోకి దిగి సిద్ధరామయ్యకు చాలా సున్నితంగా గట్టిగా నచ్చజెప్పారట. సిద్ధుజీ, 2023లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం కదా. సగం టర్మ్ మీరైతే మిగతా సగం డీకే అని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మాట తప్పితే ఎలా అని అడిగారట. రాహుల్ గాంధీ స్వయంగా అడిగేసరికి పాపం 77 ఏళ్ల సిద్ధరామయ్య కూడా ఏమీ చేయలేకపోయారు. సరే రాహుల్జీ, మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి నేను కుర్చీ ఖాళీ చేస్తా, కాకపోతే నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. దానికి అధిష్టానం కూడా వెంటనే తప్పకుండా సిద్ధుజీ, మీకు జాతీయ రాజకీయాల్లో పెద్దపీట వేస్తాం, దానికి తోడు రాజ్యసభ బెర్త్ కూడా గ్యారంటీ అని ఆఫర్ ఇచ్చేసింది. మరి ఆ మాటతో సిద్ధరామయ్య తన మనసు మార్చుకొని తన అనుచరుడైన ఆర్వి దేశపాండే దగ్గర పార్టీ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటాను అని సరెండర్ అయిపోయారు. ఢిల్లీ పంచాయతీ ముగిసింది. గురువారం ఉదయం బెంగళూరులో సీన్ ఓపెన్ అయింది. సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో మంత్రులందరికీ ఒక పవర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. అందరూ ప్లేట్లలో ఇడ్లీలు తింటుండగా సిద్ధరామయ్య బాంబు పేల్చారు. మిత్రులారా, హైకమాండ్ ఆదేశాల ప్రకారం నేను ఇవాళ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం నాకు సహకరించినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. అంతే, ఆ మాట వినగానే హాల్లో ఉన్న మంత్రులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సీన్ ఉందే, అదైతే ఏకంగా సినిమా రేంజ్లో ఉందండి. డీకే శివకుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సంతోషంలోనో లేక ఇన్నాళ్ళకి కుర్చీ దక్కిందన్న ఆనందంలోనో తెలియదు కానీ నేరుగా వెళ్ళి సీఎం సిద్ధరామయ్యను గట్టిగా హక్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా సిద్ధరామయ్య కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిన్నటి వరకు కుర్చీ కోసం లోపల కత్తులు దూసుకున్న నేతలు కుర్చీ ఖరారవ్వగానే కాళ్ళు మొక్కేసుకుంటున్నారు. దీన్నే పాలిటిక్స్ అంటారు. మరి కుర్చీ ఇస్తే కాళ్ళు మొక్కుతారు, కుర్చీ లాక్కుంటే మీకే తెలుసుగా ఏం చేస్తారో. మీటింగ్ అవ్వగానే మంత్రి పరమేశ్వర్ బయటకొచ్చి అధికారికంగా మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎస్, ఇవాళ సాయంత్రం లోపు సీఎం సిద్ధరామయ్య రాజీనామా సమర్పిస్తారు అని. ఇక బెంగళూరు వీధుల్లో సీన్ చూస్తే ఒకే రాష్ట్రంలో 2 వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తున్నాయి. సీన్ 1, రామనగర్తో పాటు బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద ఆయన అభిమానులు పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ తీన్మార్ డాన్సులు వేస్తున్నారు. మా లీడర్ సీఎం కాబోతున్నాడు, ఇక డీకే బ్రాండ్ పాలన చూస్తారు అంటూ హంగామా చేస్తున్నారు. సీన్ 2, అటు సీఎం నివాసం బయట సిద్ధరామయ్య అనుచరులు, వెనకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల కూటమి రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. మా సిద్ధరామయ్యను కుర్చీ నుంచి దించితే ఊరుకునేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ను ముంచేస్తాం అని కర్ణాటక వెనకబడిన వర్గాల సమాఖ్య హెచ్చరిస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సిద్ధరామయ్య ఊరికే దిగిపోవట్లేదు. ఆయన లోపల ఒక మాస్టర్ ప్లాన్ రన్ చేస్తున్నారట. నేను దిగిపోయాక డీకే శివకుమార్ డైరెక్ట్గా సీఎం అవ్వడానికి వీల్లేదు, వెంటనే కాంగ్రెస్ శాసనసభాపక్షం మీటింగ్ పెట్టాలి, అక్కడ ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త సీఎంని ఎన్నుకోవాలి అని హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారట. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధు క్యాంప్లోనే ఉన్నారు కాబట్టి. ఓటింగ్ పెడితే హోంమంత్రి పరమేశ్వర్ను సీఎంని చేసి
డీకే శివకుమార్కు చెక్ పెట్టాలనేది సిద్ధు లోపాయికారి ప్లాన్ అని టాక్. చూసారా, దిగిపోతూ కూడా ఎంత పెద్ద స్కెచ్ వేశారో. ఇక ఈ నాటకీయ పరిణామాలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. గత 3 ఏళ్లుగా సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ హైకమాండే స్వయంగా ఒప్పుకుంది. అందుకే ఆయన్ని తీసేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు సీఎం అయినా వేస్ట్. త్వరలోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. మరోవైపు ప్రస్తుతానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ముంబై వెళ్లడం వల్ల రాజీనామా లేఖను గవర్నర్ ఆఫీస్ స్టాఫ్ కి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నాడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఏది ఏమైనా కర్ణాటక కమ్యూనిటీ పాలిటిక్స్ అండ్ కుర్చీలాట ప్రస్తుతానికి ఒక కొలికొచ్చినట్టే కనిపిస్తున్నా అసలు ముసలం ముందే ఉందనేది పొలిటికల్ అనలిస్ట్ల మాట. మరి సిద్ధరామయ్య దిగిపోవడం కరెక్టేనా? డీకే శివకుమార్ చేతిలో కర్ణాటక సేఫ్గా ఉంటుందా, లేదా బీజేపీ చెప్పినట్టు మధ్యంతర ఎన్నికలు వస్తాయా? మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.